పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీం కీలక తీర్పిచ్చింది. పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేమంది సుప్రీం. ప్రేమించిన ప్రతి బంధము పెళ్లి వరకు వెళ్ళకపోవచ్చు, వివాహం చేసుకోలేదన్న కారణంతో ఒకరిని మరొకరు మోసం చేసినట్టు కాదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గజ్వేలుకు చెందిన గాజుల తిరుపతి కేసులో ఈ తీర్పిచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం. 2014 నాటి కేసు ఆధారంగా క్యారెక్టర్ బాగాలేదు అంటూ తిరుపతికి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఇవ్వకుండా తిరస్కరించింది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. దీనిపై కోర్టును ఆశ్రయించారు తిరుపతి. విచారణ జరిపిన న్యాయస్థానం పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై కీలక తీర్పిచ్చింది. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో కలిసి ఉంటే నైతికంగా పతనంగా భావించలేమని స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఈ 2014 నాటి కేసు ఎగ్జాక్ట్గా ఏమిటి? సుప్రీం ఇంకా ఏం వ్యాఖ్యానించింది? అయితే ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి వ్యక్తి గజ్వేల్కి చెందినటువంటి తిరుపతి అనే వ్యక్తి. గతంలో 2014లో ఇతని మీద ఒక హరాస్మెంట్ కేసు నమోదైంది, ఇతడితో పాటు ఇతడి కుటుంబ సభ్యుల మీద. ఎందుకంటే గతంలో 2014లో ఒక యువతిని తిరుపతి ప్రేమించాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో వాళ్ళిద్దరూ కూడా ఒక దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత పెళ్లికి అడిగినప్పుడు అతడు నిరాకరించాడు. సో నిరాకరణకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇద్దరిది కూడా ఒకటే గ్రామం కావటం, ఇద్దరు కూడా పక్కపక్క ఇల్లులోనే ఉండటంతో వీళ్ళ తిరుపతి పేరెంట్స్కి ఆ అమ్మాయి నచ్చకపోవటం, సో దీంతో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కూడా విడిపోయారు. సో ఆ తర్వాత దీన్ని అదురుగా భావించి ఆ అమ్మాయి వెళ్ళి తిరుపతి మీద కేసు పెట్టింది. 2014లో ధర్మారం పోలీస్ స్టేషన్లో ఇతడి మీద కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత ఇతడు కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ వచ్చాడు. సో కానిస్టేబుల్కి ఎగ్జామ్స్కి సెలెక్ట్ కూడా అయ్యాడు. తిరిగి వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ జరిగేటువంటి టైంలో మాత్రం ఇతడి మీద కేసు ఉన్నటువంటి కారణంగా ఇతన్ని సెలెక్ట్ చేయటం లేదు అనేటువంటి ఒక ఇదిని అప్పుడు రిక్రూట్మెంట్ బోర్డు తీసుకొచ్చింది. సో 2020లో అప్పుడున్నటువంటి లోక్ అదాలత్లో ఇద్దరికి సంబంధించినటువంటి కాంప్రమైజ్ కూడా అయిపోయింది. ఆ తర్వాత కూడా పోలీస్ సెలక్షన్స్లో తనని తీసుకోలేనటువంటి ఉద్దేశంతో హైకోర్టులో మొదటి తిరుపతి పిటిషన్ వేశాడు. సో తిరుపతి పిటిషన్ని విచారించిన తర్వాత సింగిల్ బెంచ్ తిరుపతికి ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది. సో లోక్ అదాలత్లోనే కేసు క్లోజ్ అయిపోయింది. ఇద్దరు కూడా కాంప్రమైజ్ ఉన్నారు కాబట్టి తన కన్సిడరేషన్ని తీసుకోవాల్సిందిగా రిక్రూట్మెంట్ బోర్డుకి సైతం గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ చెప్పింది. సో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ రిక్రూట్మెంట్ బోర్డు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడం, సో డివిజన్ బెంచ్లో మళ్ళీ తనకి ఎదురుదెబ్బ తగలడంతో తిరుపతి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సో సుప్రీంకోర్టు ఈరోజు ఈ కేసు సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సో పెళ్లికి ముందు ఉన్నటువంటి సంబంధాలపైన ఇద్దరు కూడా మేజర్లుగా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ వస్తే దాన్ని అదునుగా భావించి అవతల వ్యక్తి వెళ్ళి పోలీసులను ఆశ్రయించడం, కంప్లైంట్ చేయడం అనేటువంటిది పూర్తిగా అన్యాయం. సో ఇది పూర్తిగా లెక్కలోకి రాదు. దీన్ని ఆధారంగా చేసుకొని రిక్రూట్మెంట్స్లో ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదనేటువంటి ఉద్దేశాన్ని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆర్డర్లో కూడా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మెన్షన్ చేసింది. సో ఈ అంశాలను ఆధారంగా చేసుకొని రిక్రూట్మెంట్ సెలక్షన్ని రద్దు చేయడానికి వీల్లేదు. సో తిరుపతికి మొదట ఇచ్చేటువంటి సెలక్షన్ని యథావిధిగా తన పేరుని సెలక్షన్ లిస్ట్లో పెట్టాలి అంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఈరోజు సుప్రీంకోర్టు సమర్థించింది. సత్యం, రెండితే ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది? ఇప్పుడు 10 years ఓల్డ్ కేసు, రిక్రూట్మెంట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అతనికి తిరిగి ఉద్యోగం ఇవ్వమని చెప్పిందా, లేకపోతే కన్సిడర్ చేయముందా, లేకపోతే ఫర్దర్ రిక్రూట్మెంట్లో అతన్ని ఏజ్ రిలాక్సేషన్ చేసి కన్సిడర్ చేయమని చెప్పిందా, ఏం చెప్పింది? అయితే అప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో తినకు సంబంధించినటువంటి కేసు అంతా కూడా పూర్తిగా లోక్ అదాలత్లో క్లోజ్ అయ్యింది కాబట్టి మీరు కన్సిడర్ చేయండి అని గతంలోనే రిక్రూట్మెంట్ బోర్డుకి హైకోర్టు సింగిల్ బెంచ్ చెప్పింది. సో అదే ఆర్డర్ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. సో తన మీద ఆల్రెడీ లోక్ అదాలత్లో కేసు క్లోజ్ అయినప్పుడు ఇంకా తన మీద అలిగేషన్స్ ఎక్కడ కూడా ఉండవు. తాను ఫిల్ చేసేటువంటి అప్లికేషన్ ఫామ్స్లోనే తన మీద కేసు ఉన్నటువంటి అంశాన్ని చాలా క్లియర్గా పేర్కొన్నాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా తిరుపతి అనేటువంటి వ్యక్తి తన మీద కేసు ఉన్నటువంటి దాన్ని కూడా దాచే ప్రయత్నం చేయలేదు. ఎక్కడ కూడా తన ఉన్నటువంటి నేర చరిత్రను దాచిపెట్టలేదు. చాలా క్లారిటీగా క్లియర్గా అందులో మెన్షన్ చేశాడు. కాబట్టి గతంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు తన రిక్రూట్మెంట్ని ఆపడం అనేటువంటిది విరుద్ధం. కాబట్టి తన అప్లికేషన్ని కన్సిడర్ చేయమని రిక్రూట్మెంట్ బోర్డుకి చెప్పింది. దీంతో సుప్రీంకోర్టులో తిరుపతికి అయితే ఊరట లభించినట్టుగానే చెప్పాలి. సో ఇట్లాంటి కేసెస్ ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యాయి కాబట్టి సుప్రీంకోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేసింది. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒకలాగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు విడిపోతే నేరుగా యువతి వెళ్ళి అబ్బాయి మీద కేసు పెట్టడం, ఆ కేసు ప్రభావం అతడి ఫ్యూచర్ మీద ఉండద్దు అనేటువంటి భావనతోనే సుప్రీంకోర్టు ఈ తరహా జడ్జిమెంట్ ఇచ్చింది.
రైట్ ప్రణీత. ఇక ఢిల్లీలో జరిగిన ఇండీ కూటమి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశానికి 25 పార్టీలు హాజరయ్యాయి. అయితే ఆప్, డిఎంకే పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. ఇండీ కూటమి సమావేశంలో 5 అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ప్రతి 2 నెలలకి ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించారు. తదుపరి సమావేశం ఆగస్టు 8న హైదరాబాద్ లో ఉంటుందని ఖర్గే తెలిపారు. ఎస్ఐఆర్ పై సీజేఐకి లేఖ రాయాలని ఇండీ కూటమి సమావేశంలో నిర్ణయించారు. నీట్ పేపర్ లీక్ అంశంలో ధర్మేంద్ర రాజీనామా చేయాలని కోరారు. సిబిఎస్ఈ వైఫల్యంతో లక్షలాది మందికి అన్యాయం జరిగిందన్నారు ఖర్గే. దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ये सहमति बनी कि एसआईआर मतदाता सूची में हेरफेर तथा चुनाव की निष्पक्षता पर उठे गंभीर प्रश्नों के संबंध में भारत के माननीय मुख्य न्यायाधीश को एक पत्र भेजा जाएगा। ये पत्र शीघ्र ही उन्हें सौंपा जाएगा। दूसरा मुद्दा, लाखों विद्यार्थियों को प्रभावित करने वाले अनेक गंभीर मुद्दों की स्थिति को देखते हुए ये सर्वसम्मति से निर्णय लिया गया कि शिक्षा मंत्री को तत्काल इस्तीफे की हम मांग कर रहे हैं, वो इस्तीफा देना चाहिए, क्योंकि उनके कार्यकाल में नीट और सीबीएसई परीक्षाओं में शामिल लाखों युवकों के साथ विश्वासघात हुआ है। आज लाखों युवा आज रस्तों पे खड़े हुए हैं। ఇండీ కూటమి సమావేశానికి సోనియా, రాహుల్, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి డీఎంకే, ఆప్ నేతలు దూరంగా ఉన్నారు. ఇండీ కూటమి నేతలు ఐక్యంగా పోరాటం చేయాలని ఖర్గే పిలుపునిచ్చారు. విపక్షాల్ని బెదిరించడానికి దర్యాప్తు సంస్థల్ని మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందన్నారు ఖర్గే. రాజ్యాంగంపై వరుసగా దాడులు జరుగుతున్నాయన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరిగిన మొదటి ఇండీ కూటమి సమావేశంలో ఇంకా ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? మోడీ ప్రభుత్వంపై ఉమ్మడిగా ఐక్యంగా పోరాడాలన్న అంశాన్ని ఈరోజు ఇండీ కూటమి నేతలు నిర్ణయించాయి. ప్రధానంగా ఒక 5 కీలక నిర్ణయాలను ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇటు కాన్స్టిట్యూషన్ క్లబ్లో జన్బంధన్ పేరుతో జరిగిన ఈ ఇండీ కూటమి సమావేశంలో ప్రధానంగా ఇండీ కూటమి ఏర్పడి ఈరోజుకి 3 ఏళ్లు పూర్తవుతుంది. ఆ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా ఖర్గే పేర్కొన్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ పార్టీలు ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒకరితో ఒకరు పోటీ పడ్డా కూడా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను, ముఖ్యంగా ప్రజా సమస్యలను, వాటిపై పోరాడాలంటే ఐక్యం అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి మరోసారి ఇండియా అలయన్స్ పునరుద్ఘాటించడం జరిగింది. ఆ మేరకు అన్ని పార్టీలు కూడా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కలిసి ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఖర్గే పిలుపివ్వడం జరిగింది. సో ఆ మేరకు ఆయా పార్టీల నేతలు దేశంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక సామాజిక అంశాలపైన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. సుమారు 23 పార్టీల నుంచి 37 మంది నేతలు ఇందులో పాల్గొన్నారు. సో 5 కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది మొదటిది ముఖ్యంగా ఎన్నికల అవకతవకలు, అలాగే ఓటర్ల తొలగింపు. ఈ అంశం పైన సీజేఐకి లేఖ రాయాలని మొదటి నిర్ణయం. ఆ తర్వాత ఇటు కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్, సిబిఎస్ఈ వైఫల్యాలకి కారణకులై ఇటు లక్షల మంది యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నేపథ్యంలో సో దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని ముఖ్యంగా తీర్మానించాయి. అలాగే నెక్స్ట్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రాబోతున్నాయి. సో ఈ వర్షాకాల సమావేశాల సందర్భంగా ముఖ్యంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. దేశ ఆర్థిక పరిస్థితి, అలాగే ఇటు ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు, అలాగే మైనార్టీలపైన జరుగుతున్న దాడులు, వీటన్నిటిపైన కూడా చర్చించేందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి విపక్షాలకి అసలు దేశంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ధరల పెరుగుదల, పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సో వీటిపైన ఒక క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంలో భాగంగా అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఇండియా అలయన్స్ డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం కావాలని చెప్పి ఇండియా అలయన్స్ నిర్ణయించడం జరిగింది. కేవలం ఎన్నికలు సందర్భంగా లేకపోతే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే సందర్భంగానే కాకుండా ప్రతి 2 నెలలకు ఒకసారి ఇండియా అలయన్స్ సమావేశం కావాలని, అలాగే తదుపరి సమావేశం ఆగస్టు 8న, ఇంకా డేట్ ఫైనలైజ్ కాలేదు. సో నెక్స్ట్ ఆగస్టు 8న
ఇటు హైదరాబాద్లో సమావేశం ఉండబోతున్నట్లుగా ఖర్గే ప్రాథమికంగా చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 9 గంటలకి ఖర్గే ఛాంబర్లో పార్లమెంట్ ఫ్లోర్ స్ట్రాటజీ డిస్కస్ చేయడానికి సమావేశం కావాలి. ఈ విధంగా 5 కీలక అంశాలపైన ఈరోజు ఏకగ్రీవంగా ఇండియా అలయన్స్ పార్టీలన్నీ కూడా తీర్మానించడం జరిగింది. అయితే ఇందులో కొన్ని పార్టీలు, ముఖ్యంగా డిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ చాలా బలమైన పార్టీలు. సో డిఎంకే టీబీకేతో కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వంలోకి వెళ్ళిన నేపథ్యంలో కాంగ్రెస్ను బహిష్కరించడం జరిగింది. భవిష్యత్తులో ఇండియా అలయన్స్ సమావేశాలకి పూర్తి స్థాయిలో బహిష్కరిస్తారా ఏంటి అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నెక్స్ట్ పంజాబ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో అక్కడ ఆప్ కాంగ్రెస్ని ప్రధానంగా వ్యతిరేకిస్తుంది కాబట్టి సో ఇప్పటి నుంచే ఆప్ ఇండియా అలయన్స్లో గతంలో కూడా ప్రకటించింది. కానీ ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఆప్ ఇండియా అలయన్స్ సమావేశాలకి వెళ్ళబోము అని చెప్పి స్పష్టం చేసేసింది. సో ఈ విధంగా కీలక నిర్ణయాలు అయితే ఐక్యంగా ఉమ్మడి కార్యాచరణతో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కీలక నిర్ణయాలను ఈరోజు ఇండియా అలయన్స్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. కమింగ్ టు థర్డ్ న్యూస్, ఫర్టిలైజర్ యాప్ అమలుపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ యాప్లో కొత్త సదుపాయాలకి ఆమోదం తెలిపామన్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా ఎరువుల బుకింగ్కి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు మంత్రి తుమ్మల. టెలిఫోన్ ద్వారా ఎరువుల బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందన్నారు మంత్రి. అంతేకాదు, రైతుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ సైతం ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక డీలర్ల స్టాక్ డీటెయిల్స్ కోసం స్కెడ్యూలింగ్ వ్యవస్థ కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. మండల మ్యాపింగ్ ఫీచర్ని కూడా తీసుకొస్తామన్నారు. తెలంగాణలో యూరియా యాప్ సమస్యల్ని పూర్తిగా పరిష్కరించామని తెలిపారు మంత్రి. మన రాష్ట్రంలో విజయవంతమైన ఈ తెలంగాణ మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించిందన్నారు. రైతులు రైతు వేదికలు, డీలర్ల వద్ద సులభంగా యూరియా బుక్ చేసుకోవచ్చని, యాప్ పట్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. అయితే ప్రతిపక్షాలు కావాలని ఈ యాప్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి. అటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడం జరిగింది. మొట్టమొదటిగా దీన్ని భారత ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్న ఎన్ఐసి ద్వారా చేయాలని ప్రయత్నం చేశాము. కాకపోతే ఇన్ని లక్షల మంది రైతుల దగ్గర నుంచి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకునే సిస్టమ్ వాళ్ళ దగ్గర లేదు. అందుకనే ఏదైతే పత్తిలో వాడినటువంటి కపాస్ యాప్ సక్సెస్ఫుల్గా నడిచింది కాబట్టి చివరిలో దాన్ని కూడా అడాప్ట్ చేసుకున్నాము. అన్ని జిల్లాల్లో మేము ఫేజ్డ్ మేనర్లో వెళ్ళాము. పోయినసారి ముందు 2 జిల్లాలు పైలట్కి తీసుకున్నాం, తర్వాత 5 జిల్లాలు తీసుకున్నాం. అట్లా దాని యొక్క కెపాసిటీని బట్టి ముందుకెళ్ళాము. పోయిన టర్మ్లో అన్ని జిల్లాలు కూడా సక్సెస్ఫుల్గా నడిచినాయి. మన యొక్క ప్రయోగాన్ని చూసి, తెలంగాణ యొక్క ప్రయోగం చూసి నిన్న భారత ప్రభుత్వం కూడా భారతదేశ వ్యాప్తంగా యాప్ని అడాప్ట్ చేసుకుంది. తెలంగాణ భూములు కూడా పంటకి ఉపయోగం లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఈ యాప్ ఏ విధంగా పనిచేయబోతుంది, యాప్ వాడని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ డీటెయిల్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ లైవ్లో సిద్ధంగా ఉన్న. నారాయణ, మంత్రి ఏమో యాప్ చాలా చక్కగా పనిచేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్తున్నారు. మరి రైతుల నుంచి కొన్ని విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో ఈ యాప్ ఉపయోగించరాని వాళ్ళ పట్ల ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఒకవేళ యాప్ వాడని వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఏమైనా ఆల్టర్నేట్స్ ఆప్షన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది. రైతులు అయితే సాగుకు సన్నద్ధం అవుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే పత్తి విత్తనాలు జిల్లాలో నాటినటువంటి పరిస్థితి ఉంది. అయితే యూరియా యాప్ ద్వారానే యూరియా తీసుకోవాలి, రైతులు బుక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ సీజన్ నుంచి కూడా ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొన్ని జిల్లాలు ఇప్పటికే ఈ యాప్ అమలులో కానీ రైతులు ఉపయోగించే విధానాలు, ముఖ్యంగా కొన్ని సాంకేతిక సమస్యలు వస్తుండటంతో అక్కడక్కడ కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంటల తరబడి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. యాప్ ఓపెన్ అయిన తర్వాత కూడా కొద్దిసేపటికే క్లోజ్ అవుతుంది, టెక్నికల్ సమస్యలు వస్తాయి అనేది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటిని కూడా ఫీడ్బ్యాక్ ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు కొన్ని ఇబ్బందులని, ఆ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని చేర్పులు మార్పులు కూడా చేస్తున్నాం. డీలర్ దగ్గర కానీ టెలిఫోన్ ద్వారా కూడా బుకింగ్ చేసేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నాం. వాస్తవానికి ఇప్పటి వరకు మొత్తం కూడా చూస్తే గత సీజన్లోనే మనం కొన్ని పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో దశల వారీగా కూడా అన్ని అమలు చేయడం జరిగింది. రైతులు ఎవరైతే యాప్ ఉపయోగించారో వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. కాకపోతే కొంత అవగాహన లోపం వల్ల అక్కడక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సులభంగా సరళతరంగా రైతులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధం కారణంగా అనేక ఇబ్బందులు, పరిస్థితులు ఎదురైనటువంటి నేపథ్యంలో యూరియా తగినంత స్టాక్ లేకపోవడంతో, వెంటనే సమయానికి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియాని అదనంగా ఎక్కువగానే పంపిణీ చేశాం. కావాలని ప్రతిపక్షాలు కానీ కొంతమంది రైతులను తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి కొన్ని ఇబ్బందులు వాటన్నిటిని కూడా సాంకేతిక సమస్యలన్నింటిని కూడా పరిష్కరించి ఇటు మీ సేవా కేంద్రాల ద్వారా కానీ డీలర్ల దగ్గర కానీ టెలిఫోన్ ద్వారా కానీ బుకింగ్ చేసుకునేటువంటి సదుపాయం కల్పిస్తాం. అవసరమైతే హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకు అంటే కేంద్రంతో కొంత ఇబ్బంది ఉంది యూరియాకి సంబంధించినటువంటి స్టాకు తెప్పించుకునే విధంగా, అంటే ప్రత్యేకమైనటువంటి నోడల్ వ్యవస్థ, నోడల్ అధికారిని ఢిల్లీలో ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా సంప్రదింపులు జరిపే విధంగా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. అయితే యూరియా వాడకం మీద గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే రైతులకు కూడా కొంత విజ్ఞప్తి చేస్తున్నారు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలలో అధికంగా యూరియా అవసరానికి మించి ఉపయోగించడం వల్ల అక్కడ ఉన్నటువంటి భూముల్లో సారం కోల్పోయి నిర్జీవంగా మారినటువంటి పరిస్థితి ఆ రాష్ట్రాల్లో ఉంది. మన రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి రాకుండా అవసరానికి తగిన విధంగానే యూరియాలు సాధ్యమైనంత మేర వాడకాన్ని తగ్గించాలనేది ఆయన చెప్తున్నారు. ఈ విధంగా రేషనలైజ్ విధానాన్ని కేంద్రం కూడా దీనికి సంబంధించినటువంటి విధానంలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేంద్రంతో ప్రధానమంత్రితో కానీ కేంద్ర మంత్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మేము కానీ మాట్లాడి సంప్రదింపులు జరిపినప్పుడు కొన్ని సూచనలు చేయడం జరిగిందనేది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఈ ఎరువుల పంపిణీలో ముఖ్యంగా యూరియా పంపిణీకి సంబంధించి కొన్ని సమస్యలు ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి వాటిని అధిగమించి ఖచ్చితంగా రైతులందరికీ కూడా అందుబాటులో ఉంచే విధంగా ఈ యాప్లో కూడా అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చి రైతులకు అందుబాటులో ఉంచుతామని ఈరోజు సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల అయితే వెల్లడించారు. థ్యాంక్ యూ నారాయణ. ఇక ఫోర్త్ ఎక్స్క్లూజివ్ స్టోరీ చూద్దాం. విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది ఎన్ఐఏ. అరెస్ట్ అయిన నిందితుల్లో 6గురిని కస్టడీకి తీసుకుని విచారిస్తోంది. ఇప్పటిదాకా 12 మంది అరెస్ట్ కాగా వారిలో ఒకరు మైనర్ ఉన్నారు. దీంతో 11 మంది ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిలో A1 షేక్ రహమతుల్లా, A2 మహమ్మద్ డానిష్, A3 సోహైల్ బేగ్, A4 షాద్మాన్ దిల్కుష్, A5 సయీదా బేగం, A7 జిషాన్ అబ్దుల్ అనే 6గురిని కస్టడీలోకి తీసుకుంది ఎన్ఐఏ. కోర్టు అనుమతితో 6గురిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ రాజమండ్రి మహిళా పోలీస్ స్టేషన్లో 3 రోజుల పాటు ఎంక్వైరీ చేయనుంది. ఉగ్రవాద సంస్థలతో ఉన్న అనుమానాస్పద సంబంధాలు, నిధుల సమీకరణ, కమ్యూనికేషన్ నెట్వర్క్లో ఇతర వ్యక్తులతో రిలేషన్స్పై ఎన్ఐఏ విచారించనుంది. నిందితులు వెల్లడించే విషయాలు విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరింత కీలకం కానున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో విజయవాడ పోలీసులు ఈ కేసుని 2 రోజుల క్రితమే ఎన్ఐఏకి బదిలీ చేశారు. దీంతో ఎన్ఐఏ కేసు నమోదు చేయగా నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో 6గురిని 3 రోజుల పాటు విచారించనుంది. విజయవాడ పోలీసులు ఇప్పటికే నిందితుల్ని కస్టడీకి తీసుకుని విచారించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పలు విషయాల్ని రాబట్టారు. ఇప్పుడు ఎన్ఐఏ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఇక టెర్రర్ లింక్స్ డొంక మరింత కదిలే అవకాశం ఉంది. కరెస్పాండెంట్ వసంత్తో మాట్లాడిన లైవ్లో. వసంత్, ఎన్ఐఏ విచారణ ఎలా సాగుతుంది? ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో ప్రస్తుతం ఎన్ఐఏ విచారణ జరుగుతోంది. ఇప్పటికే కొత్తపేట పోలీసులు ఈ కేసును ఎన్ఐఏకి అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు సంబంధించిన అంశాన్ని కూడా ఎన్ఐఏ కోర్టులో చాలా స్పష్టంగా చెప్పారు. దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం కావడంతో ఎన్ఐఏకి ఈ కేసును అప్పగిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. పైగా ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 6-7 రాష్ట్రాలకు ముడిపడి ఉన్నటువంటి అంశం. పైగా ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి 12 మంది నిందితులు ఒక్కొక్క రాష్ట్రానికి చెందినటువంటి వారు కావడంతో ఆయా రాష్ట్రాల ఏటీఎస్ అలాగే ఎన్ఐఏ బృందాలతోటి సమన్వయం చేసుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేటటువంటి అవకాశం ఉంది. పైగా జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అంశం కావడంతో ప్రస్తుతం ఎన్ఐఏ కేసును టేకప్ చేసింది. ఇదే అంశాన్ని కోర్టుకు స్పష్టం చేయడంతో ప్రస్తుతం వారి నిందితులకు సంబంధించి కస్టడీ కూడా ఎన్ఐఏ కోరింది. ప్రస్తుతం 12 మంది అరెస్ట్ కాగా వారిలో ఒకరు మైనర్ ఉన్నారు. ప్రస్తుతం 6గురికి సంబంధించి ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు కూడా కస్టడీకి అనుమతించింది ఎన్ఐఏ కోర్టు. విజయవాడ ఎన్ఐఏ కోర్టు అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం వారిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నిందితులు 6గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రాజమండ్రి మహిళా పోలీస్ స్టేషన్లో వారందరినీ కూడా విచారిస్తున్నారు. మిగిలినటువంటి 5గురికి సంబంధించి 10వ తేదీ నుంచి వారిని కూడా కస్టడీలో తీసుకొని విచారించబోతున్నారు. ప్రధానంగా వీరు బిఎన్ఎక్స్ గ్రూప్లో ఏవైతే సభ్యులుగా చేరిన తర్వాత దేశంలో రాష్ట్రాల్లో టెర్రర్ లింక్స్ ముఖ్యంగా ఈ కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నం చేశారనే కోణంలో కూడా ప్రస్తుతం ఎన్ఐఏ దృష్టిసారించారు. మొదట కొత్తపేట పోలీసులు విచారించారు. విచారించినటువంటి సందర్భంలో కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన బీహార్ కావచ్చు, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్తో పాటు అనేక రాష్ట్రాలకు చెందినటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ అలాగే ఎన్ఐఏకి సంబంధించిన బృందాలు కూడా ఈ వారికి సంబంధించి గతంలో కొత్తపేట పోలీసులు తనిఖీలు చేసినటువంటి సందర్భంలో విచారణకు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం ఎన్ఐఏ నేరుగా విచారించబోతోంది కాబట్టి ఆయా రాష్ట్రాల్లో వీరు ఎవరెవరితోటి టచ్లో ఉన్నారు, దేశంలో స్లీపర్ సెల్స్లుగా విస్తరించే ప్రయత్నం చేశారా, పనిచేసేందుకు ముందుకు వచ్చారా, బిఎన్ఎక్స్ గ్రూప్లో ఎవరి ద్వారా వీరు జాయిన్ అయ్యారు, వీరి ఖాతాలోకి
కొంత నగదు బదిలీ అయిందని కూడా గతంలో ఎన్ఐఏ ఇటు కొత్తపేట పోలీసులు గుర్తించారు. ఆయా అంశాలన్నింటిపైన కూడా ప్రస్తుతం ఈ 6గురిని కూడా ప్రశ్నిస్తున్నారు. వీరు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మిగిలినటువంటి 5గురిని కూడా 10వ తేదీ నుంచి ఎన్ఐఏ కస్టడీలో తీసుకుని విచారించబోతోంది. వీరి స్టేట్మెంట్ విచారించిన అనంతరం కోర్టుకు సమర్పించి వీరు వెనకున్నటువంటి వారు ఎవరు, ఎవరి ద్వారా ఈ మొత్తం కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నం చేశారనే కూడా ఎన్ఐఏ దృష్టి సారించబోతోంది. రెడ్ వసంత్, ఇక ఎన్ఐఏ విచారణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ 6 o'clock బులెటిన్లో చూద్దాం. డోంట్ మిస్ ఇట్. హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ రాత్రి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుండడంతో ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ జనంతో కిటకిటలాడిపోతోంది. వచ్చిన వారికి వచ్చినట్టుగా చేప ప్రసాదం పంపిణీ చేయడానికి టోకెన్లు అందిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత కూడా ఏర్పాటు చేశారు. బత్తిని బ్రదర్స్ ఆధ్వర్యంలో ఇవాళ రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ జరుగుతుంది. దీనికోసం 1,40,000 కొరమీను చేప పిల్లల్ని అందుబాటులో ఉంచారు. 35 కౌంటర్లలో చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నారు. చేప ప్రసాదం పంపిణీలో జీహెచ్ఎంసీ, ఫిషరీస్, వాటర్ బోట్ సిబ్బంది, వేలాది మంది పోలీసులు సమన్వయంతో మందు పంపిణీ సజావుగా సాగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం ఏర్పాట్లను సిపి సజ్జనార్ పరిశీలించిన దృశ్యాలు ఇవి. చేప ప్రసాదం పంపిణీ విధానం, భద్రతా చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకులకు పలు సూచనలు కూడా చేశారు. ఇక చేప ప్రసాదం పంపిణీతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నట్టుగా వెల్లడించారు. ప్రత్యేక రూట్ మ్యాప్ ని ప్రకటించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, మొత్తం 24 గంటల పాటు పంపిణీ జరగబోతోంది. ఎగ్జాక్ట్ టైమింగ్స్ ఏం చెప్తూ ఉన్నారు? అలాగే వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు అక్కడ కనిపిస్తున్నాయి? ట్రాఫిక్ డైవర్షన్స్ డీటెయిల్స్ కూడా చెప్పండి. మృగశిర కార్తీ సందర్భంగా ఇవాళ రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు చేప ప్రసాదంకి సంబంధించిన పంపిణీ జరగబోతుంది. ఇవాళ 9 గంటలకు స్టార్ట్ కాబోతుంది కాబట్టి జనాలందరూ కూడా 2 రోజుల ముందే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకొని ఉన్నారు. ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చూడొచ్చు. ఎటువైపు చూసినా మనకి జనాలు విపరీతంగా కనిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలల నుంచి జనాలు ఇక్కడికి వచ్చారు. భక్తులను కూడా చెప్పుకోవచ్చు. సో ఆసాం నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఢిల్లీ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచే కాకుండా దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రాంతం నుంచి కూడా జనాలు ఇక్కడికి వచ్చారు. ఆస్తమా పేషెంట్స్ అధికంగా ఇక్కడికి వచ్చి చేప ప్రసాదం తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది అనేది వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి నమ్మకం. చిన్న పిల్లలకైతే 40 రూపాయలకు చేప, పెద్దవాళ్ళకైతే 50 రూపాయలకు చేప అమ్ముతున్నారు. సో మందు మాత్రం ఉచితంగా ఇస్తున్నాము అనేది బత్తిని బ్రదర్స్కి సంబంధించిన ఫ్యామిలీ ఇప్పటికే స్పష్టం చేసింది. దాదాపుగా 1000 మంది పోలీసుల ఆధ్వర్యంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే చేప ప్రసాదంకి సంబంధించినటువంటి పంపిణీ చేస్తామనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకునేటువంటి రూట్స్ పూర్తి స్థాయిలో జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి కాబట్టి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి దాదాపుగా 500 మీటర్ల వరకు వాహనాలను అనుమతించట్లేదు. ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు దాదాపుగా 1000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా సజావుగా లోపలికి పంపిస్తున్నారు. ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా టోకన్స్ని పంపిణీ చేశారు. సో వచ్చినటువంటి వాళ్ళు ఇంకా ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా టోకన్స్ పంపిణీ చేస్తాం. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ జరుగుతుంది. దాని తర్వాత 3 రోజుల పాటు బత్తిని బ్రదర్స్ ఇంటి దగ్గర కూడా మందు పంపిణీ జరగబోతుంది అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎట్లాంటి తోపులాటకి తావు లేకుండా చేప ప్రసాదం పంపిణీ అనేది చేస్తామనేది అధికార యంత్రాంగం చెప్పేటువంటి ప్రయత్నం.